పొదలకూరు మండలంలో టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమ మైనింగ్ మీద నిరసనకు దిగారు. నిన్న రాత్రి అక్రమ మైనింగ్ జరుగుతున్న చోటకు వెళ్లిన సోమిరెడ్డి అక్రమ మైనింగ్ ఆపే వరకు ఎక్కడికి వెళ్లేది లేదంటూ బైఠాయించడంతో అక్కడికి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇంతవరకు ప్రభుత్వం అక్రమ మైనింగ్ ను ఆపకపోవటం సిగ్గుచేటన్నారు. కేజీఎఫ్ తరహాలో దోపిడీ జరుగుతుందని సోమిరెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా బహిరంగంగా జిల్లాను దోచుకున్నారు. ఇక్కడుండే క్వార్జ్, ఇక్కడుండే సిలికా, ఇక్కడ పక్కనే ఉండే ఇరువురులో ఇసుక ఒకటి కాదు, ఆఖరికి భూములు వేల కోట్ల భూ కుంభకోణం జరుగుతూ ఉంది. మరి మంత్రి కాన్స్టిట్యున్సీలో అయితే విచ్చలవిడైపోయింది. ఇప్పుడు విద్యాకిరణ్ గారు రుస్తుం మైన్ ఆయనకి లీజు ఉండింది. ఇన్ టైంలో మైనింగ్ చట్ట ప్రకారం లీజు రెన్యువల్ చేయమని చెప్పి పెట్టారు. రెన్యువల్ చేసి తీరాలా, లేకపోతే ఆయనకి నోటీస్ ఇవ్వాలి. ఆయనకి నోటీస్ ఇవ్వకుండా క్వార్జీ రేట్ వచ్చింది. అదేమంటే ఇక్కడ నుంచి సైదాపురం వరకు, గూడూరు వరకు, రాపూరు డబ్బు రాజుకి పోవాలి కాబట్టి, రాజు చేసే దోపిడీ కాబట్టి పోలీసులు, మైనింగ్, రెవెన్యూ, కలెక్టర్ మొత్తం చేతులు ఎత్తేసి నోరు మూసుకొని కూర్చోండి. రాజుకు పోవాలి కాబట్టి సామంతరాజు, ఈ ఊరి పక్కనే సామంతరాజు, కాకాని గౌతమిరెడ్డి వ్యవసాయ మంత్రి, ఆయన ఆడకు పోయేది రూపాయి అయితే ఈయన 10 రూపాయలు దోచుకోవాలి కాబట్టి రాజులు, సామంతరాజులు దోచుకుంటుంటే మీరేందయ్యా, మీరంతా లేబర్, మీరు ఇంట్లో కూర్చొని తిని చావండి. మీకెందుకు? ఏమైనా ఎత్తేసుకుంటే మాది రాజ్యం, మేము దోచుకుంటాం. అసలు ఇంత బరితెగింపిందయ్యా. ఈరోజు ఒకటే డిసైడ్ చేసిన, నేను ఇక్కడే కూర్చుంటా. జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, పోలీస్, ఎస్పీ ఏం చేస్తారో చేసుకోండి. ఇప్పుడు పంపించుండారు కొంతమంది రౌడీ కట్టనే, ఏడే కూర్చుంటా అంటే దేనికైనా ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో మిస్యూజ్ జరుగుతుంది, అన్నీ మనం పట్టించుకోలేము. మేము ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత ఇంత ఒక 2-3 మిషన్లు ఉంటే 12 మిషన్లు పెడితే అంటే మీరంతా మీరు వస్తే మేము భయపడాలా? మా ఇష్టం, మేము దోచుకుంటామని వాళ్ళు చెప్తుంటే మేము గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోవాలన్నా? పబ్లిక్ ప్రాపర్టీ కాదు అది, ప్రజాధనం కాదు అది, ప్రజల ఆస్తులు కదా. ప్రజల డబ్బులతో జీతాలు తీసుకొని మెక్కి ఇంట్లో కూర్చునే అధికారులు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? కొంచెం కాకపోతే కొంచెం విలువలు లేవా మీకు? మానవత్వం లేదా? అడగపోతే 50,000, 60,000 గిరిజనులకి డబ్బులు తీసుకుంటున్నారు. ఈయనకే కోట్లు, 100 కోట్లు మంత్రికి కావాలా? మంత్రి నియోజకవర్గంలో గిరిజనులు తోస్తే పడిపోయి ఇళ్ళు కట్టించుకొని దాంట్లో పడి చావాలా? ఎస్సీలు, బీసీలు, నువ్వు మాత్రం మేడల మీద మేడలు కట్టి వేల కోట్లు